అక్కడ టీఆర్ఎస్లో బస్సులు అమ్మినారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఏ రకంగా మారలా, ప్రతి విలేజ్ శత్రుత్వాన్ని పెంచుతున్నాడు. నా మనుషులు, నా వారు, నా వ్యక్తులు నాకు ఓటేస్తారా లేదా, నువ్వు నాకు ఓటేసినావు లేదా, నువ్వు నాకు ఓటేసినావు లేవా, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కుప్పంలో దాదాపు 7 పర్యాలు గెలిచిన ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే మా జిల్లా కాబట్టి మొన్న కుప్పంలో పర్యటిస్తూ చాలా బాధపడ్డాను. మీరు తక్కువగా ఓట్లేసి గెలిపించారు, మీరు 3 లక్షలతో నన్ను గెలిపించి ఉండాలా, తక్కువగా చేశారు, అయినా నేను బాధపడలేదు, మీకు చేస్తాను అంటే ఎవరైతే ఓటేస్తారో వాళ్ళకి పనిచేసే కార్యక్రమాలు తీసుకున్నాడు. కానీ ఒక ముఖ్యమంత్రిగా, అందరికీ ఒక తండ్రిగా, ఈ ఆంధ్రప్రదేశానికి ఒక నాయకుడిగా పనిచేయకుండా ఎంతసేపు ప్రతి ఊర్లో శత్రుత్వాలు వస్తున్నది, శత్రుత్వాన్ని పెంచాడు. మీ ద్వారా నేను చంద్రబాబు చెప్తున్నాను, ఎప్పుడు కూడా కులము మతము పార్టీలు లేదు. ఇళ్ల స్థలాలకి ఒకప్పుడు ఏమి హరిజనులకి, ఎస్సీ బీసీలకైనా ఇళ్ల స్థలాలు ఇచ్చేదని ఒక అపోహ ఉంది. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరికి కూడా కులము మతం పార్టీ లేకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇందిరమ్మ గ్రామాలు పెట్టి ఇళ్లు కట్టుకున్నారు. అందుకే ఆ రోజు అక్కడ శత్రుత్వం పెరగలేదు. అదేవిధంగా ఫీజు రీంబర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్క కమ్యూనిటీని పార్టీలకు అతీతంగా చేసుకోండి, చదువుకోండి, విద్యకు ఇంపార్టెంట్ ఇచ్చినాడు కాబట్టి అక్కడ శత్రుత్వం పెరగలేదు. అదేవిధంగా మీకు ఆరోగ్యశ్రీ పెట్టాడు కాబట్టి శత్రుత్వం పెరగలేదు. అయ్యా చంద్రబాబు నువ్వు వచ్చినప్పటి నుంచి ఏ గ్రామానికి కనపదండి శత్రుత్వం. 3 ఇండ్లు ఇస్తావు, 2 ఇండ్లు ఇస్తావు, జన్మభూమికి అంటావు, ఇన్ఛార్జీలు అంటావు. ఓడిపోయిన వాళ్ళకి ఇన్ఛార్జీలు ఇచ్చి నువ్వు డబ్బులు ఇస్తూ ఉంటే ఆయన ఉద్దేశం అంటే మళ్ళీ గెలవాలంట. వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ గెలవకూడదంట, మొత్తం తెలుగుదేశం పార్టీ గెలిచి ఆయనకి సత్యంత వరకు పట్టం కట్టాలంట. నేను చెప్తున్నాను, చంద్రబాబు ఎక్కువ శత్రుత్వం వస్తే కసి పెరుగుతుంది, కసి పెరిగితే నీ ఓట్లు పోతుంది. నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు రేపు ఎలక్షన్ పెట్టు, కనీసం ఒక 5 నియోజకవర్గాలు కూడా నువ్వు గెలవలేని పరిస్థితి వస్తూ ఉంది. ప్రజలు చాలా బాధపడుతున్నారు. శత్రుత్వాన్ని పోగొట్టు. మేము పాదయాత్రలు చేసినాము, నచ్చుకూరు నుంచి కనకాపురానికి కూడా చేసినావు, నువ్వు రిప్రజెంటేటివ్గా ఉన్నావు. ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నిలబడినావు. మీరు మాట ఇచ్చారు 62 రోడ్లు, బస్ ఫ్లయింగ్ రోడ్స్ అంతా కూడా మట్టి రోడ్లుగా ఉంది, దాన్ని బీటీ రోడ్డు ఏంటి, నేనే స్వయంగా మీకు అర్జీలు ఇచ్చినాను. మరి నేను ఇచ్చిన దానికి కూడా నువ్వు ఎలాంటి సమాధానం లేదు, ₹1 శాంక్షన్ కాలేదు. దయించి ఇప్పుడైనా మారు, ఎమ్మెల్యేల ఫండ్స్ ఇవ్వు, ప్రతి ఎమ్మెల్యేలను కూడా నువ్వు ఈక్వల్గా చూడు, ఒక మంచి పరిస్థితిని తీసుకొని రావాల్సిందిగా నేను మీ ద్వారా చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తూ, శత్రుత్వాన్ని పెంచుకోవద్దు, శత్రుత్వం వల్ల నువ్వే పతనం అవుతావు కానీ ప్రజల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆడించొద్దు. ప్రతిపక్షాన్ని తొక్కేయాలా, ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులే ప్రజల్లో ఏ పని చేయకుండా చెయ్యాలనే కుట్రలో కుతంతలో నీతి నికృష్టపో ఆలోచనలకు దిగుతున్న